హలో ఫుడ్ లవర్స్, ఈరోజు ఒక వెరైటీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ, అది కూడా ఆయిల్ ఏం వాడకుండా ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తాను. ఆ రెసిపీ కోసం ఫస్ట్ ఒక పొటాటో తీసుకోవాలి. ఈ సైజులో దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు నార్మల్గా పొటాటోని ముందుగా ఉడకపెట్టుకోవచ్చు, బట్ నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకుంటున్నాను కుక్కర్లో వేసుకొని. ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. జస్ట్ ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని ఇలా కుక్కర్లో ఒక లైట్గా వాటర్ యాడ్ చేసుకుని దాన్ని స్టాండ్ లాంటిది పెట్టి ఆ బౌల్ అనేది దాంట్లో పెట్టి దానిపైన క్లాత్ కూడా పెట్టుకోవచ్చు. నేనేం క్లాత్ ఏం పెట్టలేదు, జస్ట్ 1 విజిల్ వరకు ఉడికించుకోవాలి. దాని పక్కన ఉంచుకోండి. తర్వాత ఏదన్నా బౌల్లో 1 కప్ వరకు గోధుమపిండి ప్లేస్లో మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యి, తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఓమా, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ నెయ్యి పిండికి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దకు రావాలండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కూడా కలుపుకోవద్దు, మరీ గట్టిగా కూడా కలుపుకోవద్దు, నార్మల్గా కలుపుకోవాలి. కలుపుకున్న పిండి పైన లైట్గా ఆయిల్ అనేది రాసుకొని ఒక ఏదైనా గిన్నెని దానిపైన బోలించి ఒక 20 మినిట్స్ వరకు కవర్ చేయండి. దీనివల్ల పిండి అనేది బాగా నానుతుంది. మనకు ఆల్రెడీ ఉడికించుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, మనకు ఫాస్ట్ ఉడికిపోతుందండి. ఇలా పొట్టి తీసి కూడా ఉడికించుకోవచ్చు డైరెక్ట్ కుక్కర్లో. బట్ దాన్ని గీకడము, స్మాష్ చేయడం ముద్దలుగా ఉంటుంది కాబట్టి అది చాలా ప్రాసెస్. కాబట్టి జస్ట్ ఇలా ముక్కలుగా చేసుకున్న దాన్ని ఏదైనా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో స్మాష్ చేస్తే సరిపోతుంది. మనకు చాలా ఫాస్ట్గా స్మాష్ అయిపోతుంది ఆలుగడ్డలు అనేవి. అందుకే ఇలా ఈజీ ప్రాసెస్ అని ఇలా ఉడికించుకున్నాను నేను. ఆ స్మాష్ చేసుకున్న దాంట్లో ఒక 1/2 కప్ వరకు క్యారెట్ తురుము వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వరకు క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత ఒక ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇదంతా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం, తర్వాత లైట్గా పసుపు జస్ట్ కలర్ఫుల్ కోసం, తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ మీరు తినే అంత వేసుకోండి. వీటినన్నిటిని ఒక స్పూన్తో బాగా కలుపుకొని దాన్ని పక్కన ఉంచుకోండి. తర్వాత మనం ఆల్రెడీ కలుపుకున్న పిండి ఉంది కదా, దాన్ని తీసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకోసారి పిండి ముద్దని ఇలా ప్లాట్ఫామ్ పైన పెట్టి ఇలా రోల్ చేయాలి. సన్నగా రోల్ చేసి ఏదైనా నైఫ్తోని ఇలా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా. లేకపోతే మీరు నార్మల్గా చపాతీ పిండి ఎలా తీసి రౌండ్గా చేస్తారో అలా కూడా చేయొచ్చు. బట్ ఇది ఈజీ ప్రాసెస్ కాబట్టి ఇలా రౌండ్గా చేసిన దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా, మనకు చేతితోని కూడా అవసరం పడదు. ఈ ముక్కలన్నీ దాని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ ఒక్కొక్క ముద్దని మనం ఇప్పుడు జాలి ఉంటుంది కదా అందరి దగ్గర, ఏదైనా కింద అనేది సపోర్ట్ పెట్టాలి. ఏదన్నా ఆ సపోర్ట్ పెట్టి ఆ జాలి పైన ఇలా ఆ పిండి ముద్దని ఇలా ప్రెస్ చేసుకోవాలి బాగా. సేమ్ మన పూరి ఎలా రౌండ్గా ప్రెస్ చేసుకుంటామో అలా ప్రెస్ చేయాలి. జాలికి ఎందుకంటే జస్ట్ ఇది మన డిజైన్ వస్తుందండి వెనకాలో, అలా డిజైన్ రావడానికి ఇలా జాలి పైన ప్రెస్ చేయడం ఇదంతా ప్రాసెస్. ఇప్పుడు పూరిలాగా ప్రెస్ చేసుకున్న దానిపైన ఇలా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఇలా రౌండ్గా ముద్దలా చేసుకొని మన కింది వైపు నుండి ఇలా పిండిని అనేది తీసి జస్ట్ 2 వైపులా ఇలా జాయిన్ చేయాలి. గట్టిగా జాయిన్ చేయాలి, ఎందుకంటే ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా గట్టిగానే జాయిన్ చేయాలి. కింద జాలి పైన ప్రెస్ చేయడం వల్ల మనకు పైన ఇలా డిజైన్ అనేది వస్తుంది. మీకు ఒకవేళ జాలికి ఇలా పిండి ముద్ద అనేది అతుకపోవడం ఇది జరిగితే జస్ట్ పిండి ముద్ద జాలికి జస్ట్ ఆయిల్ అనేది అప్లై చేసి పిండి ముద్ద దానికి ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఈ 2 వైపులా ఇలా ప్రెస్ చేయాలి. బాగా ప్రెస్ చేసిన దానిపైన ఇలా డిజైన్ కోసం జస్ట్ ఇలా కార్నర్స్ అనేది మనం ఇలా జాయిన్ చేస్తే సరిపోతుంది. చిన్న కాజా టైప్లో ఇలా డిజైన్ అనేది వస్తుంది మనకి. ఇలా అన్ని పక్కల ప్రెస్ చేస్తే మనకు లైట్గా డిజైన్ అనేది వస్తుంది. కాబట్టి జస్ట్ ఇలా చేయడం, లేకపోతే నార్మల్గా ఇలాగైనా ఉంచవచ్చు. ఇప్పుడు చేసిన దాన్ని మీకు మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తాను. ఇలా 3 ఒకేసారి కూడా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకు వర్క్. ఇలా చేయడం వల్ల రౌండ్గా 3 పైన కూడా ఇలా చేయొచ్చు కర్రీ పెట్టుకొని. మళ్ళీ ఇంకోసారి మీకు మళ్ళీ ఇంకోసారి చూపించడానికి ఇలా చేస్తున్నాను నేను. ఇలా 3 ఒకేసారి ప్రెస్ చేయడం వల్ల కూడా మన పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి మీకు ఐడియా కోసం మళ్ళీ ప్రెస్ చేసి చూపిస్తున్నాను.
తర్వాత మీరు దీన్ని ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, బట్ మనం వితౌట్ ఆయిల్ కాబట్టి మామూలుగా కేక్ ఎలా బేక్ చేసుకుంటామో ఆ కేక్ ప్యాన్ పైన ఇలా బటర్ పేపర్ అనేది పెట్టుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే జస్ట్ ఆయిల్ అనేది కూడా అప్లై చేసి పిండి నార్మల్గా కేక్ ఎలా చేస్తారో అలా కూడా చేసి మనము ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇలా ఒక్కొక్కటిగా తగలకుండా ఒక్కొక్కటిగా సపరేట్గా పేర్చుకొని జస్ట్ పైన లైట్గా ఆయిల్ అనేది అప్లై చేయాలి అంతే. జస్ట్ ఏదో రాసినట్టు రాయడం అంతే అండి. ఒకటే డ్రాప్ 2 to 3 డ్రాప్స్ ఆయిల్ వరకు పడుతుంది అంతే. జస్ట్ దీన్ని కేక్ని ఎలా బేక్ చేసుకుంటామో అలా బేక్ చేయాలి. తర్వాత ఇంకో వైపు కూడా తిప్పి మళ్ళీ లైట్గా ఆయిల్ అనేది రాసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా వేయకుండా మనకు బేక్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా. ఆయిల్ కూడా ఏం అవసరం పట్టదు, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. మీరు దీన్ని కావాలంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ నేను వితౌట్ ఆయిల్ హెల్తీగా తినడానికి ఇలా చేశాను. మీరు లేకపోతే ఆవిరికి కూడా ఉడికించుకోవచ్చు, వీటిని ఎలాగైనా చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా వచ్చాయి మనకి. 2 వైపులా ఇలా బేక్ చేశాను చాలా తక్కువ ఆయిల్తో. చాలా హెల్దీగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది రెసిపీ. కాస్త కొత్త రెసిపీ ఇది, మీరు కూడా ఇంకొకసారి ట్రై చేయండి. ఒకసారి ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కంపల్సరీ. చాలా మనకు క్రంచీగా క్రిస్పీగా కూడా ఉంటుంది. సౌండ్ కూడా ఎలా వస్తుందో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.